హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం రెడ్మీ వచ్చేసరికి నిన్న రెడ్మీ 9A అనే ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ లాంచ్ చేసింది అనమాట. అలాగే ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేసింది. సో ఆ రెండు ప్రొడక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు చూసారు సైరామ్సినెటెక్ తెలుగు, మీతో మాట్లాడుతున్నాడు సైరామ్ గుడ్ బాటి. ఫస్ట్ వచ్చేసరికి మనం రెడ్మీ 9A మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెడ్మీ 9A ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి మీరు. సో దీని డిస్ప్లే 6.53 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ హెచ్డి ప్లస్ సపోర్ట్ వస్తుంది అనమాట. 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అండ్ దీనికి ప్రాసెసర్ చూసుకుంటే హీలియో మీడియాటెక్ G25 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ అలాగే దీనికి బ్యాక్ సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సింగిల్ కెమెరా ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ వచ్చరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇంకా అది డిజైన్ చూసుకుంటే యూరా డిజైన్ అంటున్నారు. అంటే ఏంటంటే స్ప్లాష్ ప్రూఫ్ వస్తుంది అనమాట. అంటే గరుగ్గా ఉంటుంది, అంటే మీరు రఫ్గా ఉంటుంది అనమాట. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు దీన్ని అని అంటున్నారు వాళ్ళైతే. సో మనం వాడితే కానీ తెలియదు దాని సంగతి ఏంటో. బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ విత్ 10W సపోర్ట్ మాత్రమే వస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లేనట్టుంది, లేదు మెన్షన్ చేయలేదు దాన్ని. అలాగే దీని యొక్క ట్రిపుల్ కార్డ్ సపోర్ట్ వస్తుంది అనమాట. అంటే ఎట్ ఏ టైం 2 సిమ్లు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దాన్ని వచ్చేసి మనం 512GB వరకు ఎక్స్టెంబుల్ చేసుకోవచ్చు దీని వచ్చరికి. అండ్ ఇంకా 2 వేరియంట్స్ వస్తుంది, 2GB + 32GB వేరియంట్ అండ్ 3GB + 32GB వేరియంట్స్ అనమాట. దీనికి ఇంకా కలర్స్ చూసుకుంటే 3 కలర్స్ వస్తుంది. నేచర్ గ్రీన్ ఒకటి, సీ బ్లూ ఒకటి అండ్ మిడ్ నైట్ బ్లాక్ ఒకటి వస్తుంది అనమాట. సో నాకైతే నేచర్ గ్రీన్ బాగా నచ్చింది. అలాగే మనకి దీనికి ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 2GB + 32GB వేరియంట్ వచ్చరికి 6,799 పెట్టారు, అంటే 6,800 అనమాట, ₹1 తక్కువ. అండ్ అలాగే 3GB + 32GB వేరియంట్ వచ్చరికి అండ్ 7,499 అంటే ₹7,500, ₹1 తక్కువ అనమాట. సో ఇది రెడ్మీ 9A గురించి. అండ్ మనం ఇయర్ ఫోన్స్ గురించి చూసుకుంటే మాత్రం సో ఇయర్ ఫోన్స్ అంత పెద్దగా నాకు అట్రాక్టివ్ అనిపించలేదు. సో ఒకసారి చూద్దాం. ఇది వచ్చరికి ఇయర్ ఫోన్స్ వచ్చరికి 13 grams ఉంటుందంటే ఇది. అండ్ హై రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేట్ కూడా పొందిందంట ఇది. అండ్ అలాగే 3 కలర్స్ వస్తుంది, బ్లాక్, బ్లూ, రెడ్ అనమాట. సో 3 కలర్స్ వస్తుంది. సో ఇది ఇయర్ ఫోన్స్ గురించి. ఎంత డ్రైవర్స్ దాన్ని యూజ్ చేస్తారు అదేం చెప్పలేదు వీళ్ళైతే. సో అది వరకు ఏదైతే అంతకుముందు ఉన్న రెడ్మీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో అంతే ఉన్నట్టు ఉన్నాయి. అంటే బ్లూటూత్ తెచ్చారు కదా అంతకుముందు, అన్ని డ్రైవర్స్ దీనిలో యూజ్ చేసినట్టున్నారు వీళ్ళు. అందుకే మెన్షన్ చేయలేదు, ఎటువంటి మెన్షన్ చేయలేదు వీళ్ళు ఎన్ని డ్రైవర్స్ యూజ్ చేశారని. సో ఇది ఇయర్ ఫోన్స్ గురించి. సో ఇంకా మనం రెడ్మీ 9A గురించి మాట్లాడుకుంటే రెడ్మీ 9A ఓపెనింగ్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఇంకొక ₹1000 1500 వేసుకుంటే మనకి నార్జో 10A వస్తుంది. దాంట్లో హీలియో G70 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ఆ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేసినట్టే బాగుండేది అనిపించింది. హీలియో G25 ప్రాసెసర్ యూజ్ చేశారు దీంట్లో అయితే. అండ్ ఇంకా మనకి HD+ సపోర్ట్ ఉంటుంది అన్నారు. ఫుల్ హెచ్డి సపోర్ట్ తెచ్చుంటే బాగుంటుంది. ఫుల్ హెచ్డి అంటే స్క్రీన్ అంటే క్వాలిటీ తెచ్చుంటే బాగుంటుంది అనమాట, అంటే డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా అలాగే నాకు 5000 mAh బ్యాటరీ అట్లీస్ట్ 18W ఛార్జింగ్ సపోర్ట్ తెచ్చుంటే బాగుండేది. 10W ఛార్జింగ్ సపోర్ట్ వస్తుందా చెప్పారు, అంటే వస్తుందన్నమాట. సో 10W ఛార్జింగ్ పెట్టామంటే మనకి 3 hours పట్టింది. సో ఇది రెడ్మీ 9A. సో నా ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే రెడ్మీ 9A కొనాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక 8,000 9,000 మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారో, రెడ్మీ 9A వద్దు, నార్జో 10 లేకపోతే రెడ్మీ 9 ప్రైమ్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది అది. సో రెడ్మీ 9 ప్రైమ్ కొనుక్కోండి, ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టుకొని ఒక 8,000 మీ దగ్గర ఉంటే సో అది మంచి మొబైల్, వాల్యూ ఫర్ మనీ అనమాట. వాల్యూ ఫర్ మనీ మొబైల్ అది. సో ఇది రెడ్మీ 9A గురించి. అలాగే ఇయర్ ఫోన్స్ గురించి 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. సో అలాగే ఈరోజు ఒప్పో F17 Pro 2 మొబైల్స్ లాంచ్ చేయబోతుంది. అండ్ అలాగే ఎన్కో W51 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేయబోతుంది అనమాట. సో దాని గురించి మనం లైవ్ పెడుతున్నాం ఈరోజు నైట్ 7 PM కి. సో రెడీగా ఉన్నాడు గైస్. సో ఇదైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం సరే ఎప్పుడు సినీ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.